పాల్గొనలేము, ఎందుకంటే మాకున్నటువంటి వృత్తిరీత్యా. కానీ మా సపోర్టు తర్వాత మన కాలనీస్ మెంబర్స్ చాలా మంది మరి కౌన్సిలర్ గా పోటీ చేసిన తర్వాత చాలా కష్టపడి వెంబడ తిరిగి మరి ప్రతి మెంబర్స్ కలిసి కూడా మరి వారి సహాయ సహకారం తీసుకొని ఇంత నగర విజయం సాధించినందుకు చాలా సంతోషం. సో కాలనీ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి వాటిని సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తూ మంచి పేరు సంపాదించుకొని వచ్చేటువంటి దానిలో ఇంతకంటే పెద్ద పోస్టు అప్లై చేసి దాంట్లో విజయం సాధించాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సుదీర్ఘంగా కాలనీ అభివృద్ధి కమిటీ ఇప్పుడు ఏర్పడ్డది. మనం ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాం, మనవాడు లేకపోతే మన పని ఏ విధంగా ఇబ్బందులు ఇచ్చినట్లు ఉంటాయి అనేది ఆయన ప్రత్యక్షంగా అనుభవించింది కాబట్టి చాలా విషయాలు చెప్పారు. మరి ముందు మనకు అలాంటి కష్టాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన ఆదర్శ్ నగర్ కాలనీ కుటుంబ సభ్యులైనటువంటి గౌరవనీయులు భూపేందర్ గారు మన ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్లో కౌన్సిలర్గా గెలుపొందడం మనందరికీ చాలా సంతోషదాయకం. మరి ఒక అవకాశాన్ని ఇవ్వడం కాలనీ సభ్యులు, అలాగే బంధుమిత్రులు, అలాగే మిత్రులు, శ్రేయోభిలాషులు తన యొక్క విజయాన్ని అందుకోవడంలో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే తన విజయంలో క్రియాశీలక పాత్ర వహించినారో వాళ్ళందరికీ కూడా, అలాగే కాలనీ సభ్యులందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ సాయంకాల శుభాకాంక్షలు. మరి రిజర్వేషన్లు మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఎప్పుడైతే మనకు క్లియర్ చేయబడ్డాయో, ఎప్పుడైతే మనకు ప్రకటించబడ్డాయో అప్పుడే మనందరికీ 90% భూపేందర్ విజయం ఖాయమని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయం. దానికి అనుగుణంగానే వన్ సైడ్ అన్నట్లు భూపేందర్ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం చాలా సంతోషం. మరి సమస్యలు అనేవి ప్రతి కాలనీలో ఉంటాయి, మరి అన్నీ ఒకసారి తీరవు. మరి మనం కూడా ఓపికతో మరి మనవాడు అనే విషయాన్ని గుర్తుంచుకుంటూ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు తర్వాత దాని బడ్జెట్ పైన మనకు పనుల పైన బడ్జెట్ పైన మనకు ఆధారపడి ఉంటాయి కాబట్టి ఆ బడ్జెట్కు అనుకూలంగా పనులు అవుతాయి కాబట్టి మరి మనకు ఇప్పుడు కౌన్సిలర్గా గెలిచినటువంటి భూపేందర్ గారికి మన ఆదర్శ నగర్ రోడ్డే కాకుండా ఇంకా యోగేశ్వర కాలనీ, ఇంకా ఇతర అంటే ఆయన వార్డు ఎంత పరిధిలో ఉందో అందరికీ కూడా ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి మరి అందరికీ కూడా అన్ని సందర్భాల్లో చేయలేకపోతుండొచ్చు, ఇది మనందరికి తెలుసు. కాబట్టి మరి మనం కూడా మన ప్రతినిధి అనుకుంటూ మనం కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పనుల విషయంలో. కాబట్టి మరి ఈ విషయాన్ని తను గుర్తించుకుంటూ మరి మన కాలనీ అభివృద్ధి చేసే విషయంలో మరియు తన యొక్క వార్డుని అభివృద్ధి చేసే విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ఇంకా ముందు ఇంకా ఎన్నో ఉన్నత పదవులు రాజకీయంగా పొందాలని ఆశిస్తున్న మనందరం కూడా ఆశిద్దాం. అలాగే మనందరి మద్దతు కూడా ఇక ముందు ఇస్తూ మన కాలనీ ప్రతినిధిని రాజకీయంగా ఎదిగే విధంగా మనందరం ప్రోత్సహిస్తాం. మరి ఆ విధంగా మనందరం కూడా సహాయ సహకారం అందిస్తూ మన కాలనీ మన 25వ వార్డుని అభివృద్ధి చేసుకుందాం. మరి దానికి అనుగుణంగానే యువకుడు నిరంతరంగా మనకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు కాబట్టి, అలాగే పార్టీ కూడా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వంలో ఉంది కాబట్టి మరి దాన్ని అవకాశంగా తీసుకుని ఖాళీ కాకుండా ఆగూరు మున్సిపాలిటీలోనే ఒక ఉత్తమ కౌన్సిలర్గా మరి పేరు పొందాలని ఆశిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. అదే రకంగా ఆర్ఎంపీ నర్సన్ మాట్లాడాల్సింది మాట్లాడు. ట్రాన్స్లేట్ వస్తలేదు. ఈరోజు అటెండ్ అయినటువంటి
సార్లకు మరియు బంధువులకు షేర్ పరిశ్రమకు నమస్కారం. 99% రంగనాథ్ సార్ టీచర్ గారు అన్నమాట అది వాస్తవము. అందు గురించి అప్పుడు ఆ యొక్క సమయంలో కొన్ని ఓట్లలో మనం వెనుకబడ్డాం కాబట్టి మన కాలనీ కూడా కొన్ని వర్గాలలో మనం వెనుకనే ఉన్నాము. బాగా దృష్టి పెట్టి మనం ఇప్పుడు అందరం కలిసి కాబట్టి విజయాన్ని అందుకోవడం జరిగింది. వారు కూడా కొంచెం చాలా దృష్టిగా పెట్టి నిధులకు అనుకూలంగా మనకు కొంచెం బాగా కష్టపడి ఫ్యూచర్లో ఎన్నో అనుగుణంగా ఫ్యూచర్లో ఉన్నత పదవులు చేపట్టాలని రాబోయే కూడా చైర్మన్గా కూడా వారు అవుతారని అందరూ ఆశిస్తున్నాము. అందరూ కూడా అదే మాట్లాడుతున్నాము. కాలనీ నివాసం తరఫున ప్రత్యేక ఆర్థిక అభినందనలు హృదయపూర్వక. సీట్ నెంబర్ 8 అది కొద్దిగా వెనుకబడ్డది. ఇది ప్రయత్నం చేసినాం అన్న గురించి. అసలు మేము అనుకోలేము. లాస్ట్ టైం అసలు అనుకుంటాం డేటాకి ఎడ్జ్లా అన్న ఇది రావడం. అన్న కూడా చాలా ప్రయత్నం చేసిండు. అప్పుడు యాక్చువల్గా మాకు బాగా ప్రాబ్లం ఉంది. ఆ చిన్న ప్రాబ్లం కూడా అసలు మేము లాస్ట్ 5 years మొత్తం మేము లాస్ట్ మొత్తం మాకు ఏ అభివృద్ధి పనులు ఏం జరగలేదు. ఈ గల్లీ వెనక సైడ్ గల్లీ వల్ల మేము ప్రత్యేకంగా ఈసారి విన్నవించుకుంటున్నాం భూపేందర్ అన్నకు. 25th వార్డుల ఎవరేమనుకోవద్దు, 25th వార్డుల ఈసారి ప్రియారిటీ ఇక్కడ నుంచి నీ భూపేందర్ అన్నకు ప్రత్యేకంగా కాళీవాసం చెప్తున్నాం. అన్న ఎప్పుడు మేము అంతే ఉంటామన్నా. ఇంకా భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు రాజకీయంగా పొందాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన కాలనీవాసులకు నా యొక్క కృతజ్ఞతలు. మన ఈ స్ట్రీట్కు ఇంత మంచి నాయకుడు మీకు రావడం చాలా అదృష్టం. యూత్ పిల్లాడు ముందుకు వచ్చి యంగ్ డైనమిక్గా ఉండి మన కాలనీకి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఇన్ ఫ్యూచర్లో ముందుకు తీసుకుపోయేటువంటి స్థితిలో సాగున్నాడు. కాబట్టి మీరందరూ కూడా చాలా ఉపయోగించుకోండి. ఆల్రెడీ భూపేందర్ ఆల్రెడీ అంతకుముందు నుంచే మీ అందరికీ కూడా పరిచయం. ఇలాంటి వ్యక్తి మనందరికీ కూడా దొరకడం చాలా అదృష్టం. మా దేవంగా ముద్దు బిడ్డగా ఉండడం మాకు అదృష్టం. మా నాన్నగారు కూడా చాలా సంవత్సరం నుంచి మా విద్యా కమిటీ అనేది ఒకటి 2004 స్టార్ట్ చేసినాం. దాంట్లో అనేక రకాల ప్రోగ్రామ్స్లో వాళ్ళ నాన్నగారు కూడా పాల్గొంటూ అనేక రకాల సేవా కార్యక్రమాల్లో ముందున్నారు సార్ గారు. అలానే వాళ్ళ కుమారుడు కూడా ఇంకా అన్ని స్థాయిల్లో అన్ని రంగాల్లో ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీరందరి యొక్క ఆశీస్సులతో అక్కడ ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానాలు అలంకరించి చైర్మన్ ఇంకా అనేక రకమైనటువంటి స్థానాలు పొందాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇంకో విషయం ఏంటంటే ఆయన కౌంటింగ్ నా కౌంటర్ దగ్గర వచ్చింది. అదొక సంతోషం కలిగింది. పోగానే నా కౌంటర్నే ఆయన కౌంటింగ్ ఇచ్చింది. అది కూడా నా అదృష్టమే. ఎందుకంటే మా మామ కూతురు తెచ్చినాం అయినా వాళ్ళిద్దరు దగ్గరుండి మేము కౌంటింగ్ చేసుకున్నాం. అదొక సంతోషకరమైన విషయం. మా దాంట్లో 21, 22, 23, 24, 25 ఉండేది కదా. అందరు మంచి మంచి నాయకులు దాంట్లో గెలుపొందారు. చాలా వీళ్ళ ఉత్కంఠ స్థాయిగా జరిగింది కౌంటింగ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాదాపు దగ్గర లాస్ట్కు ఫస్టే విన్ అయినట్టే లెక్క. పోస్టల్ బ్యాలెట్లో విన్ అయిపోయాడు. చాలా 32 ఓట్లు ఆ మొత్తం క్యాబిన్లలో 32 అనేది మా వడదట్లో వచ్చినాయి. మాకు హైయెస్ట్ భూపేందర్ వచ్చినాయి. దాంతో గెలుపు ఖాయమని అనిపించింది. అలా పోతూ చాలా ప్రతి దాంట్లో కూడా డివియేషన్ ఎక్కువ ఉంది. ఎక్కువ వచ్చింది మిగతా వాళ్ళకంటే. కాబట్టి ఆ వన్ సైడ్ దాదాపు వచ్చేసినాయి. లాస్ట్ రేంజ్లో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసినాయి. మ్యాక్సిమం కౌంటింగ్ వచ్చినాయి. ఆ విధంగా గెలుపొందారు. దేవుని యొక్క ఆశీస్సులు మన ముందు అందరికి ఉండాలని కోరుకుంటూ మా విజయకం తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఖచ్చితంగా భూపేందర్తో అన్ని పనులు అవుతాయి. 100% భూపేందర్ ఏ అవుతాడు. ఏ సమస్య ఉన్నా భూపేందర్కి ఎప్పుడు ఖచ్చితంగా ముందుండి పరిగెపిస్తాడు. థ్యాంక్ యూ అందరూ. ఇబ్బంది పడుతుంది కాబట్టి యాక్చువల్ ఏంటంటే మనం సన్మానం చేసిన తర్వాత మాట్లాడాలి. కానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే సన్మానం చేస్తే ఇక మాటలు ఎవరు వినరు. కాబట్టి మాటలు వినాలి అంటే సన్మానం కంటే ముందు మాట్లాడితేనే బాగుంటుందని ఉద్దేశంతో మరి కాలనీ వాసులు అందరూ ఏకతాటిపై, ఈ 2 కాలనీ కమిటీలు కూడా ఏకతాటిపై ఉండి వన్ సైడ్గా
నాకు పనిచేసి విజయం సాధించే దిశలో అందరూ కూడా నా గెలుపుకు సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా గెలుపుకు కృషి చేసినటువంటి ప్రకాష్ అన్న, మంజక్క, వీళ్ళే కాకుండా శ్రావణ్, గోపన్న, అరుణన్న, నితిన్, బాలరాజ్ సార్, రవి సార్, దత్తంకులు కూడా నైట్ కూడా వచ్చి ఆ గలీలో ఉన్న ప్రతి ఇంటికి తిరిగి నాకు మద్దతు ఇచ్చింది. చిన్న వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వెనక ఉన్న కాలనీ వాసులందరూ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అభివృద్ధి అనేది నాకు ఉద్దేశం. ప్రజా సమస్యలు అనేది ప్రతి ఒక్కరు నాకు తెలిసిన విషయం. గత 5 సంవత్సరాలలో ఎక్కడ కూడా నా కాలనీలో ఎక్కడ కూడా రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ కూడా కాలే. సుమారు ఈ నాగమ్మ టెంపుల్ నుంచి పడితే ఈ కాలనీ వెనకాల ఉన్న కెనాల్ కట్ట వరకు కూడా ఎక్కడ కూడా ఏ అభివృద్ధి కాలేదు. మా ప్రభుత్వం వచ్చి నుంచి 2 సంవత్సరాలలో ప్రతి కాలనీలలో ఏదో ఒక అభివృద్ధి మాత్రం కంటిన్యూషన్ జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఈ అభివృద్ధి పనులు అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రజా సమస్యలు తెలిసి ఉండాలి. ఏదో టైంకి వచ్చేసి గెలిచామా పోయినామా అనేది కాదు. ప్రజా సమస్యల గురించి తెలిసిన వాళ్ళు ఉంటే 100% నిధులు ఎలా తీసుకురావాలని తెలిసిన వాళ్ళు ఉంటే అభివృద్ధి జరుగుతుంది. నేను ఈ ఓవరాల్ గా ఈ కాలంలో తిరిగినంత కూడా ఒకటే చెప్పిన, మీకు ఎవరైతే కరెక్ట్ అనుకుంటే వాళ్ళకే ఓటేయమని చెప్పిన. నేను నాకే ఓటేయమని చెప్పలేదు ఎవరికి కూడా. ఎవరితోనైతే అభివృద్ధి జరుగుతుంది, ఎవరితోనైతే నిధులు వస్తాయి వాళ్ళకే ఓటేయమని చెప్పిన. ఇలా దానిలో భాగంగానే ఈ 2 సంవత్సరాల్లో ప్రతి కాలనీలో కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఈ వెనకాల ఆదర్శ నగర్ కాలనీలో డ్రైనేజ్ సమస్యపై వర్క్ జరుగుతుంది. ఈరోజు కూడా నా వల్ల ఆగిన ఈ రోడ్డు నా వల్లనే కంప్లీట్ చేస్తా. 5 సంవత్సరాల నుండి ముందు కాలనీకి వెళ్తే గణేష్ నగర్ లో డ్రైనేజీ సమస్య, దాన్ని కంప్లీట్ చేసిన. దాని ముందున్న కాలనీలో గణేష్ నగర్ లో టీ ఫైరాశ్వర ఇంటి దగ్గర అక్కడ కూడా రోడ్డు సమస్య, దాన్ని కూడా కంప్లీట్ చేసిన. యోగేశ్వర్ కాలనీకి వెళ్తే అక్కడ ఒక రోడ్డు సమస్య ఉంది, దాన్ని కంప్లీట్ చేసిన. ఇక ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ₹1 కోటి బిల్డింగ్ సమస్య ఉన్న ఆ రోడ్డు దాన్ని కూడా ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. మిగతా 10% అనేది పోల్స్ షిఫ్ట్ చేయడము, రోడ్ అనేది ఉంది. ఆల్రెడీ పోల్స్ ఎస్టిమేషన్ అయిపోయింది. అది కూడా ఒక 4-5 days లో పోల్స్ షిఫ్టింగ్ అయిపోతున్నాయి. ఈ 1 week 10 days లో రోడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. టెంపుల్ అనేది మనము ఎన్నో ఈ ఏరియాలో ఉన్న అతిపెద్ద టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్, దానికి కూడా మనము ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి మ్యాక్సిమం డెవలప్మెంట్ లో మనం ఒక భాగమైన దాని పక్కకున్న రోడ్డు కూడా మనం వేస్తాం. ఏదైతే జీవన్ రెడ్డి నా ఇంటి ముందు రోడ్ ఆపిండో, నేను ఒకటే అనుకున్నా, ప్రత్యర్థికి అయినా పనిచేయాలని నేను ఫీల్ అయినా. నా ఇంటి ముందు రోడ్ ఆపిండు కావచ్చు, కానీ నేనేమనుకున్నా అంటే జీవన్ రెడ్డి ఇంటి పక్కకు రోడ్డు లేదు. నేనేమనుకున్నా అంటే జీవన్ రెడ్డి ఇంటి ముందు రోడ్ వేస్తే చూపెట్టినా, ఎవరికైనా పని చేయాలి రా భయ్య, ఓటేసినా ఓటేయకుండా పని చేయాలి రా భయ్య అని చెప్పేసి నేను నిరూపిస్తున్నా. నేను నాకు ఓటేసిందా ఓటేయడా నాకు సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళకి పనిచేసే విధంగానే నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ అందరికి కూడా థ్యాంక్ యూ. నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు, తన 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 తరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు. కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట, సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు, కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు, సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన, రామచంద్రమ్మ కన్న
అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్నే ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలోన పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడినిలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్నే ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులి బిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే
మా అన్న రేవంతు ధన 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 దరువులమో తల్ల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. ఒకడే ఒంటరిగా అడుగేసిందంట, వేలాది గుండెల్లో కొలువైందంట. ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట, వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే. ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట, అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట. అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలొస్తుండే అన్నా రేవంతు. ఓ కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు, సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు. బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువులమో తల్ల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు. ధన 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 దరువులమో తల్ల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు. కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట, ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట. సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు, కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు. ఈ దోపిడి దొరపాలన పైన